యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా చేరగనే వెళ్ళేదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువు వెంటాడినను వెనుక శత్రువు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదురించిన కఠినులు రాళ్ళతో హింసించిన సైఫాను వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారినా పౌలు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా
నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. యేసయ్యా యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. గతమును మన్నించి నన్ను మలచి నన్నే మరిపించి, గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి, మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చినావు. మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చినావు. యేసయ్యా యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి, కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి, మనిషిగా మార్చినావు, మాదిరిగా చేసినావు. మనిషిగా మార్చినావు, మాదిరిగా చేసినావు. యేసయ్యా యేసయ్యా,
యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణం చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా నీటిపై నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా నీటిపై నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా అధికముగా ఆరాధించితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే అదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు
ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచావే వందనమయ్యా అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కనులు చూచిన దేవుని కార్యాలు ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు కలుగున దేవుని పాదాలు ఇప్పటి నుండి పెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే వంచేరు ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన
దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీరు నీ కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసిన దేవుని కార్యాలు అనుకోనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని గురించిన అసమాన్యమైన నా దేవుని బలమైన బాహువుని వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కన్నులు చూచిన దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కన్నులు చూసిన దేవుని కార్యాలు. హల్లెలూయా. ఏమన్నానేమి నాకిల హామీ నీ కృప చాలు యేసు స్వామి నా జ్యేష్ఠ భాగ స్వామి నీతోనే నాటి చరామి ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ నీ కృప చాలు యేసు స్వామి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ నీ మాటే నాకిల హామీ కలతలెన్నైనా రాని ఖడ్గమే ఎదురు రాని నాకు కేడమై నీవు ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా నలిగినది సాగితిని ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా బండలాంటి నాదు ముండి హృదయం ఎండిపోయినా నాదు పాత జీవితం బండలాంటిది నాదు ముండి హృదయం శ్వాసముగా ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా తల్లి తండ్రి నన్ను మర్చిన ఈ లోకము నన్ను విడచినను తల్లి తండ్రి నన్ను మరచిన ఈ లోకము నన్ను విడచినను మరువలేదు నన్ను విడువలేదు మరువలేదు నన్ను విడువలేదు ప్రేమతో పిలచిన నాదుడవు ప్రేమతో పిలచిన నాదుడవు ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా అరుగులు కలతలు రాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద
నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. హల్లెలూయా. ఆస్తికముగా చేదం. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి కన్ను చూచా
నన్ను చూచావే వందనామయ్యా, నీవు నన్ను చూచావే వందనామయ్యా, నీవు నన్ను మనసుతో ఆరాధితు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. ఎబిరేజరే ఎబిరేజరే స్వస్థపరచావే వందనమయ్యా, ఎబిరేజరే ఎబిరేజరే స్వస్థపరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను పూర్ణ మనసుతో ఆరాధితు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా, యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా, నువ్వు స్వస్థపరచావే వందనమయ్యా, నన్ను పూర్ణ మనసుతో ఆరాధిద్దు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిద్దు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా మాతో ఉన్నావే వందనమయ్యా, పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా మాతో ఉన్నావే వందనమయ్యా, యేసు మాతో ఉన్నావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడు హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. అయినా చేయగలవు, పదమొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా నీకే నీకే సాధ్యము.
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీవే బలి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచు మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథముత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథముత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చు యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ప్రపంచమంతా ఉపాసన ప్రార్థనలు ప్రతి మందిరంలో ఈ ఉపవాస ప్రార్థనలు చేపట్టడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. వాళ్ళ ఆశలు అక్కర్లు అవసరాలన్నీ కూడా మీ ఘనమైన నామములో తీర్చండి ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థనలో గడిపితే దేవుడు నాకు మేలు చేస్తాడంటే అయినా ఆశలు అక్కర్లు తీర్చే దేవుడు తండ్రి నీకు మహిమ. మా ఉపవాసన ప్రార్థన బిడ్డలంతా మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామ పేరిట అడుగుచున్నాము తండ్రి. సంగతి గమనించాల మనం. కానీ ఆయనకు ఇష్టానుసారంగా చేసినటువంటి యొక్క ప్రార్థన, ఆయనకు ఇష్టానుసారమైనటువంటి ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ ప్రార్థన యెషయా గ్రంథంలో చూస్తాము. అమ్మ తీయండి 58:7లో చూస్తాము. అదే కదా ఇది నాకు ఇష్టానుసారమైన ఉపవాసము అని ఎస్టేర్ గ్రంథంలో ఆ ఎస్టేరు దాంట్లో చూస్తాము. 4వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ కూడా స్తోత్రము. రాష్ట్రమందు ఉన్నటువంటి యొక్క పరలోక దీవెనలు నా మీదకి వస్తాయి, ఆ పరలోక ఆశీర్వాదాలు నా మీదకి వస్తాయి అని చెప్పి నేను కూడా ఉపవాసం ఉంటా, ఆ కార్యాలు జరుగుతాయి అని చెప్పి ఎస్టేర్ కూడా ఉపవాసం ఉన్నట్టు మనకు వాక్యం చెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రము. అక్కడ కూడా మరి ఇంకా ఎఫెసీయులకు చూస్తే కూడా అక్కడ ఒక ఉపవాసం కనపడుతుంది. రానియకుడి ఉపవాస ప్రార్థనలో గడిపినప్పుడు ఇంకా ఇతరుల వలె ఉన్నట్లు కాకుండా ఇంకా మన హృదయంలో ఉన్నటువంటి యొక్క దుష్టుని పేరే పండాన్ని ఉండక అక్కడ ఎలాంటివి కూడా మీ నోట రానియకుండా చూసుకోండి. ఎందుకంటే దేవుని హృదయానికి మన హృదయం పెనువేసుకొని ముందుకు సాగున్నట్లుగా మీరు గమనించండి. దేవునికి మహిమ. అందుకనే ఇక్కడ మీ నోట ఏది కూడా రాకున్నట్లు తను జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి స్తుతి కలిసి వస్తుంది. మేము ఉపవాసం ఉంటున్నాము. ఉపవాస దినమున ఆ బేపరమును పక్కకును పెట్టి ఇంకా కూడా ఆయా అంతరంగమును యొక్క తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఆ పరలోక దీవెనలు, ఆ పరలోక ఆశీర్వాదాలు పొందుకోవలసిన నువ్వు మళ్ళా బేపారం చేయటమా అని. అందుకని అక్కడ వాక్యం చెలవిస్తుంది, బేపారం చేతురు. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి అదే విధంగా ప్రాణములో ఆయాసపరుచుకొనగా అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా, దేవుడు నువ్వు ఉపవాస ప్రార్థన అని అది ఆలకించడేమో అని మనం గమనించాలి. ఉపాసన ప్రార్థనలో ఉన్నప్పుడు మన బేపారంను పక్కను పెట్టాలి, మనకున్న ఆలోచన యావత్తును పక్కకు పెట్టాలి, మనకున్న తలంపులను పక్కకు పెట్టి ఈ యొక్క భూ సంబంధమైటిని వెతకక పర సంబంధమైటిని వెతుకుచు రాష్ట్రమందున నీ తండ్రిని వెతికినప్పుడు నీకు ధనము కలుగును, నీకు మేలు కలుగును అని చెప్పి వాక్యం చెలవిస్తా ఉంది. గుద్దులాడుచు ఉపవాసము కఠినమని పరచు ఆ నిబంధనగా మీరెప్పుడు ఉపవాసం ఉండరు. కానీ హల్లెలూయా. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన ఆ దినము అట్టిదేరా. ఒకడు జన్మములే తలంచుకొని యొక్క గోనె బట్ట కట్టుకొని బురదలో కూర్చుండని ఆ కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఇంకా 6వ వచనంలో దుర్మార్గులు కఠిన ఆ కట్టను మీరు ఇప్పుటయో కఠినమాయను ఉపవాసం అంటున్నాడు. నీకు 10 చీరలుంటే ఒక చీర దానం ఇచ్చుట అది నాకు ఇష్టము. నీకు ఒక 10 షర్ట్లు పాయింట్లుంటే ఒక షర్టు ఒక పాయింట్ నువ్వు దానం ఇచ్చుట అది నాకు ఇష్టమైన
ఉపవాసము. ఈ ఉపవాసములో ఉండి నువ్వు అది చేర్చుకోనాలి. ఒక బీదని నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు తీసుకొని నిన్ను బొమిడి విధంగా ఉండాలన్నట, నిన్ను గుర్తు చేసుకునే విధంగా ఉండాల. ఆ చెల్లె ఆ అక్క వస్త్రం ఇచ్చి ఎక్కడ మర్చిపోయిందో కానీ, ఆ అక్క ఒక వస్త్రం ఇచ్చి ఎక్కడ మర్చిపోయిందో కానీ, నేను చాలా దినాలు కట్టుకున్నా అని నిన్ను దీవించాలి. ఆ విధంగా ఉండాలి నువ్వు ఇచ్చే వస్త్రము. అదే నాకు ఇష్టమైన ఉపాసన. వంశతులు 120 ఏనమండుగురు యూదులు ఉపవాసం ఉండి ఏడుపులోను రోదములోను మునిగిన వారే మునిగిన వారై అనేకులు గోనెం బట్ట బూడిదలో కూర్చుని వేసుకొని పడి ఉండిరి. వచ్చేదాకా ప్రభా మాకు సాయం చేయమని ఆ ఉపాసన ప్రార్థనలో ఏడ్చుకుంటూ రోదన పడి ఎంతో అంత అది ఒక పని చేసుకొని దేవునికి మొరపెట్టగలిగినారు. ఆ ఉపవాసం అక్కడ దేవునికి స్తోత్రము. అలాంటి ఉపాసన మాకు కావాలా ప్రభా. మా ఉపాసన ప్రార్థనలో మా కన్నీరు చూస్తున్నావు, మా ఇబ్బందులు చూస్తున్నావు ప్రభా. మా ఆలోచన దేవుడు కనిపెట్టడానికే దేవునికి మహిమ. వాళ్ళు కూడా నువ్వు ఇచ్చిన నీ యొక్క సోమతి ప్రకారం, నువ్వు నాకు ఇచ్చిన సోమతి ప్రకారం నా రక్త సంబంధాలను కూడా ఇంకా ఆహారం ఇచ్చట కొరకు, వాళ్ళని కలిగింది వాళ్ళకు సాయం చేసట కొరకు దయచేయి ప్రభు అని చెప్పి అలాంటి ప్రార్థన కూడా దేవునికి ఇష్టానుసారమై ఉందని లేఖనాలు చెప్తున్నాయి. ప్రభుని మనం వెతకాలి. ఈ యొక్క లోక సంబంధం విశ్వాసం కలిగి ఉన్నానని నువ్వు అనుకున్నప్పుడు ఇంకా మీ నోట దుర్భాషలు వచ్చినాయి అనుకో, అక్కడ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారం అవుతాం. హల్లెలూయా. మీరు జారిపోతారేమని చెప్పి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి. హల్లెలూయా. మీ నోట రానియకూడి. ఒకవేళ రానిస్తిరా పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారు అవుతారు. పరిశుద్ధాత్ముడు మీ పక్క నుంచి తొలగిపోయే అవకాశాలు కూడా ఉండవచ్చు. అప్పుడు నీ ఫ్యామిలీలో ఉండినప్పుడు నీ ఫ్యామిలీ నుంచి, నా ఫ్యామిలీ నుంచి, నీ వైపు నుంచి, నీ పక్క నుంచి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే తొలగిపోతాడో సాతానుడు మరి ప్రవేశపడవచ్చునేమో. హల్లెలూయా. ఆ ఇంటిలో పడి దొంగిలించినట్లుగా ఆ సాతానుడు వచ్చి నీ పక్కన కూర్చుండి నిన్ను ముక్కు తిప్పలో పెట్టునేమో. అందుకే దుర్భాషలు ఆడకూడి. మీరు ముద్రింపబడి ఉన్నారు, మీరు ఆసక్తి కలిగి ఉన్నారు, ప్రభును సేకరించే వారిగా ఉన్నారు. ప్రభు ఆత్మ మీ ఆత్మ పెనవేసుకొని ఉంది కనుక మీరు పరిశుద్ధాత్మను ఏడిపించేవారిగా ఉండకూడదు. ఎప్పుడు పరిశుద్ధాత్మను మీ నుంచి తొలగిపోతాడంటే మీరు ఉపాసన ప్రార్థనలో గడిగినప్పుడు మీ హృదయం ఎంటిగా ఉండకపోతే అంతే పని. ఎంటిగా ఉండాల. కాలు కడుపుతో మనం పేర్లు గడిపినట్లు మన హృదయం కూడా మరి ఎంటిగా ఉండాలి. ఏది ఉండదు. చాలు అక్కడ ఆగుదాం. మేలు కలుగుతుంది. ఆయన తట్టే తిరగాలి. మరి ఆయన తట్టు తిరగకపోతే ఇంకెవరి తట్టు? ఇంకొకడు ఉన్నాడు, శత్రువు అని మహానుభావుడు ఉన్నాడు. ఆయన తట్టు తిరగక ఈయన తట్టు తిరుగుడి. దేవునికి హృదయములను చింపుకున్నంత పని కావాలి మనం. దేవుని తట్టు తిరగాక ఈ యొక్క 40 దినముల యొక్క ఉపవాసన ప్రార్థనలు అన్ని వాళ్ళకు పరలోక దేవుళ్ళు వచ్చును గాక. ప్రార్థనలో పాల్గొంటేవని చేర్చుకొని ఆ వస్త్రములు ఆయనకి ఇచ్చటే కదా, అది నాకు ఇష్టమైన ఉపవాసము. దేవా ఎంత మాట్లాడుకున్నట్లుగా అయ్యా నీ హృదయం ఏమిటిగా ఉండవలెను. నీ వాక్యం చెలవిస్తూ ఏడిపించిన వాడు అవుతారేమో. హల్లెలూయా. స్తుతి దేవా, స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధాత్మని మేము ఎప్పుడు కూడా ఏడిపించుకున్నట్లుగా ప్రభా అనేది సంతోషపరిచే విధంగా మేము ఉండటకు సాయం చేయండి ప్రభా. ఎందుకంటే పేర్లు గడుపుతున్నప్పుడు ప్రభా ఉపాసన ప్రార్థన అని దాని ప్రకారం చేయటకు మాకు సాయం చేయండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ సమయకాలమందు ప్రభా ఇగో ప్రార్థన గడుపుతున్న మమ్మల్ని అందరినీ కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చెదరగం ఎలాంటిది కూడా మా హృదయంలో లేకున్నట్టుగా ఆ జ్ఞానమును మాకు దయచేయండి ప్రభా. తండ్రి భయం వణుకును మాకు దయచేయండి ప్రభా. ఎస్టేర్ ఎంతో భయము కలిగి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. నీకు స్తోత్రములు. దానియేలు ఎంతో భయము కలిగి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. అందుకనే ఆ దానియేలుకున్న విశ్వాసమును బట్టి క్షేమాలను మూయబడ్డట్టుగా నీ వాక్యం చెలవిచ్చింది దేవా. నీకు 40 దినాలు కడుపుటకు సాయం చేయండి ప్రభా. అయ్యా అనేకమైనటువంటి దృఢమైనటువంటి యొక్క జ్ఞానమును మాకు నేర్పించండి. ప్రతి ఉపవాసం ఉండి తలుపు వేసుకొని రాష్ట్రమందున తండ్రిని వెతికినప్పుడు నీకు మేలు ప్రతి బిడ్డ అటువంటి సమస్యలు విడుదల అవుట కొరకు మాకు సాయాన్ని అందించమని మీకు ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ
ఈ బిడ్డలంతా మీ చేతికి సమర్పించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. దేవునికి స్తోత్రము. అందరికీ మీకు ప్రైజ్ లార్డ్.